కూటమి ప్రభుత్వం రావడానికి ఎంతోమంది కష్టపడ్డారు. దీనిలో భాగంగానే ఆ నాయకులతో పాటు ఎవరెవరైతే కార్యకర్తలు అందరికీ కూడా గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే మాజీ స్పీకర్ అయినటువంటి కావిలి ప్రతిభా భారతి గారి కుమార్తె అయినటువంటి కావిలి గ్రేస్మ గారి కూడా ఎంతగానో కష్టపడ్డారని ఆ పార్టీ అయితే గుర్తించి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన పదవుల్లో ఒక పదవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నుంచి అయితే మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచి ఏ విధంగా మీ యొక్క తోడ్పాటు ఉంటుంది, మహిళలకి ఎటువంటి భరోసా ఇచ్చుకొని వెళ్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇది నా థర్డ్ విజిట్ యాక్చువల్లీ. అంటే గుంటూరులోని మా ఆఫీస్ ఉంది, మహిళా ప్రాంగణంలోనే. అన్ని జిల్లాల్లోని మహిళా ప్రాంగణాలు ఉన్నాయి. అన్నిట్లోని మహిళలకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా కోర్సెస్ కూడా అవుతుంటాయి. అయితే అన్ని ప్రాంగణాలు ఒకసారి విజిట్ చేయాలి. అన్నిటినీ విజిట్ చేసి అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అన్ని సౌకర్యాలు బాగున్నాయా లేదా అది చూడటమే మెయిన్ ఎజెండా తోటి ఇలా విజిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు విజయనగరం రావడానికి కూడా కారణం అదే. మన విశాఖపట్నం విజిట్ చేయడం జరిగింది, ఈరోజు విజయనగరంకి రావడం జరిగింది. ఇక్కడ చాలా మట్టుగా ఆడపిల్లలు చాలా కష్టపడి బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి, మగ్గం కోర్స్ కానీ చేసుకున్నారు. వాళ్ళకి సర్టిఫికెట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి కార్పొరేషన్ది అని అంటే, మహిళా అభ్యున్నతి కోసం వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. విమెన్ ఎంపవర్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని దృఢంగా చంద్రబాబు నాయుడు గారు నమ్మడం. ఇది ఎన్టీ రామారావు గారి టైంలో నుంచి హయాంలో నుంచే ఈ ఇన్స్టిట్యూషన్, ఈ కార్పొరేషన్ అనేది ఫామ్ అవ్వటం. ఇది తెలుగుదేశం పార్టీ మెయిన్, మీ అందరికీ తెలుసు ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ పునాది అనేది బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళా అభ్యున్నతి కోసం ఎప్పుడూ ముందుండే పార్టీ. అలాంటిది విమెన్ ఎప్పుడైతే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో, వాళ్ళకి మన వంతు సాయం చేస్తే ఇంకా బాగా ముందుకు రాణిస్తారు అనే తపనతోటి ఈ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి విజయనగరంలోనే చిన్న లోటుపాట్లు ఉన్నాయి. బిల్డింగ్ తాలూకా రిపేర్స్ కానివ్వండి, లేకపోతే స్టాఫ్ రిక్రూట్మెంట్ కానివ్వండి. అలాగే ఇక్కడ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ కూడా చాలా బాగుంది భవనం. కాకపోతే ఊరికి కొంచెం చివర్లో ఉంది కాబట్టి ఇక్కడ రాకపోకలకి ఇబ్బంది అయ్యి కొంచెం ఆడపిల్లలు కూడా భయపడుతున్నారని. అయితే దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, స్టాఫ్ రిక్రూట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇంకా కోర్సెస్ చేయడానికి చాలా ఫెసిలిటీస్, అవైలబిలిటీస్, క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకసారి రీవ్యాంప్ చేసి అన్నీ ఒకసారి మళ్ళీ, అంటే పాత గవర్నమెంట్ కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి అసలు ముట్టుకోలేదు దీన్ని, ఏదో నామకే వాస్తే నడిపారే తప్పితే పక్కన పెట్టేశారు. అయితే ఈ గవర్నమెంట్ చాలా దృఢ సంకల్పంతో దీనికి ఫండ్స్ కూడా వచ్చేటట్టు, అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తోటి గవర్నమెంట్ నుంచి రెండు పక్కల నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్కి అన్ని రకాలుగా సహకరించినట్టు చూసి ఆ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, సొసైటీలో తలెత్తుకొని బ్రతికేటట్టు, వాళ్ళ ఇంటిని వేరే వాళ్ళు అంటే ఒక హస్బెండ్ ఎంత ఇంపార్టెంట్గా ఇంటి రెస్పాన్సిబిలిటీ పెట్టుకుంటారో, అలాగే ఉమెన్ కూడా ఫైనాన్షియల్గా తనంతలో తను సాయం చేసేటట్టు ఉండేటట్టు ఈ కార్పొరేషన్ కంప్లీట్గా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నానండి. అందుకే ఈరోజు విజయనగరం రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా డిఎం గారు కానివ్వండి, లేకపోతే మిగతా స్టాఫ్ కానివ్వండి, నేను చూస్తున్నాను కోర్సెస్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో బయట, అంటే స్థానికంగా లోకల్గా విజయనగరమే కాకుండా బయట నుంచి కూడా వచ్చి బాగా నేర్చుకుంటున్నారు. వీళ్ళు నేర్చుకున్నది వీళ్ళకి, అంటే నేర్చుకోవడమే కాకుండా వీళ్ళకి రేపు అడ్వాన్స్ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ప్లేస్మెంట్స్ కూడా జరిగేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా సక్రమంగా ఈ 5 సంవత్సరాల్లోని విమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఫెంటాస్టిక్ అని ప్రూవ్ చేసుకోవడానికే నేను దృఢ సంకల్పంతో ఉన్నా అండి. ఫైనాన్స్ కార్పొరేషన్ పరంగా ఎటువంటి మీరు భరోసా ఇచ్చుకొని వెళ్తారు, దానికి పరంగా ఈరోజు ఎటువంటి వెల్ఫేర్ క్రియేట్ చేస్తారు వాళ్ళ కోసం? ఇప్పుడు చూడండి, మనకి నర్సింగ్ కోర్సెస్ ఉంటాయి, అలానే సెల్ఫ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్వి, మగ్గం కోర్సెస్, బ్యూటీషియన్ కోర్సెస్ అలాగే చాలా ఉన్నాయి.
అండ్ నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే కొన్ని ఏదంటే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా పెడితే ఇప్పుడు సొసైటీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఎవరో వస్తారు, ఎవరో కాపాడతారు అన్న కాన్సెప్ట్లో కాకుండా ఆడవాళ్ళు వాళ్ళంతలో వాళ్ళే సేఫ్టీగా ఉండగలరు, వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళని కాపాడుకోగలరు అనే దానిది సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ జరిగితే ఇంకా బాగుంటుంది. ముందు కార్పొరేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కోర్సెస్ కానివ్వండి, ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్తో కానీ టైఅప్ అయి ఉన్నాయి. కాకపోతే సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హోమ్ మినిస్టర్ గారితో కూడా అదే మొన్న మాట్లాడడం జరిగింది. మనం దాని గురించి వర్కౌట్ చేద్దామని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఉండాలి. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అంటూ చేసుకునేటట్టు ఉండాలి అనే దాని మీద ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నడుస్తుందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ప్రధానంగా ఏదైతే ఈరోజు ఈ ఉమెన్స్ వెల్ఫ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా సాధికారతగా నిలుస్తామని చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అభివృద్ధి ఉన్నతగా అయితే మాత్రం మేమైతే కృషి చేస్తామని చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. ఏదైతే ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మాత్రం మహిళలకైతే పెద్దపీట అయితే వేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా వెల్ఫేర్గా వాళ్ళు వస్తే వెల్గా సెటిల్ చేయాలని ఆలోచనతోనే ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుందని చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. గత ప్రభుత్వం చూసుకుంటే పూర్తిగా ఏదైతే ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి నిర్వీర్యం అయితే చేసిందని అయితే మరొకవైపు అయితే చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.